అమరావతిలో రాజధాని అభివృద్ధి ప్రక్రియ వేగవంతమవుతుంది. రెండో విడత భూ సమీకరణపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధాని రైతులతో కీలక సమావేశం నిర్వహించారు. తాడికొండ, పెదకూరపాడు నియోజకవర్గాలకు చెందిన 10 గ్రామాల రైతులతో ఆయన భేటీ అయ్యారు. గన్నవరం విమానాశ్రయం నుంచి హజ్ యాత్రకు బయలుదేరుతున్న ముస్లిం మైనార్టీ సోదరులకు పలువురు ప్రజాప్రతినిధులు కలుసుకుని శుభాకాంక్షలు తెలిపారు. అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ముస్లింల సంక్షేమ అభివృద్ధి కోసం ఎంతగానో శ్రమిస్తుందని మంత్రులు ఫరూక్, కొల్లు రవీంద్ర చెప్పారు. కొండపల్లి ఎక్స్పీరియన్స్ సెంటర్ వద్ద కొండపల్లి బొమ్మల పండుగ ఘనంగా ప్రారంభమైంది. రాష్ట్ర పర్యాటక శాఖ, జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ వేడుకలను కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా, ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ ప్రారంభించారు. స్టాళ్లను సందర్శించి కళాకారులను ప్రోత్సహించారు. రాష్ట్రాన్ని చెత్తరహితంగా, నగరాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. ఇందుకోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తూ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతున్నామని ఆయన తెలిపారు. రోజుకు 600 టన్నులకు పైగా చెత్తను గుంటూరు సమీపంలోని వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ కు తరలించి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నామన్నారు. చెత్తను వృధా కాకుండా దానిని సంపదగా మలుస్తున్నామని ఆయన వివరించారు. ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గమ్మను మంత్రి కొలుసు పార్థసారథి భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన మంత్రికి దేవస్థానం ఈవో సీనా నాయక్ ఆధ్వర్యంలో అధికారులు సాంప్రదాయబద్ధంగా ఆలయ మర్యాదలతో ఘనంగా ఆహ్వానించారు. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య ప్రత్యేక దర్శనం కల్పించగా అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలు, అభివృద్ధి కోసం మంత్రి ప్రత్యేకంగా ప్రార్థనలు చేశారు. అనంతరం ఆలయ అధికారులు శాలువాతో సత్కరించి అమ్మవారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఇంద్రకీలాద్రి కొండచర్యల పటిష్టతపై అధ్యయనం చేస్తున్న బెంగళూరులోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రాక్ మెకానిక్స్ శాస్త్రవేత్తల బృందం క్షేత్రస్థాయిలో కీలక పరిశీలనలు కొనసాగుతున్నాయి. సైంటిస్ట్ ప్రసన్న జైన్ నేతృత్వంలోని బృందం ఆలయ కార్యనిర్వహణాధికారి వికే సీనా నాయక్, ఇంజనీరింగ్ అధికారులతో కలిసి ఇంద్రకీలాద్రిలోని వివిధ ప్రాంతాలను సందర్శించింది. ముందుగా ఓం టర్నింగ్ సమీపంలోని కొండచర్యలను, అలాగే ఘాట్ రోడ్ మొదటి మలుపు వద్ద ఉన్న ప్రమాదకర ప్రాంతాలను బృందం లైవ్ డెమో నిర్వహించి పరిశీలించింది. ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు తాము ఉపయోగిస్తున్న అత్యాధునిక సాంకేతిక పరికరాల పనితీరును ఈవోకు వివరించారు. సింహాద్రి అప్పన్న సేవా సమితి ఆధ్వర్యంలో స్వామివారి చందన మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. 3 రోజులుగా జరుగుతున్న ఈ ఉత్సవాల్లో భాగంగా స్వామివారి నిజరూప దర్శనాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వేలాది మంది భక్తులకు అన్నదానం నిర్వహించారు. గత 24 సంవత్సరాలుగా సింహాద్రి అప్పన్న స్వామి ఆశీస్సులతో విజయవాడలో ఈ కార్యక్రమాలను నిర్విరామంగా నిర్వహిస్తున్నట్లు సేవా సమితి ప్రతినిధి పోలవరపు దుర్గారావు వివరించారు. రాష్ట్రంలో విద్యుత్ రంగ అభివృద్ధి, సీనియర్ ఇంజనీర్ల అనుభవాన్ని వినియోగించుకోవటం లక్ష్యంగా సీనియర్ ఇంజనీర్ల ఫోరం ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా ఫోరం వైస్ ప్రెసిడెంట్ సత్యాకనంద్ మాలపాటి మాట్లాడుతూ విద్యుత్ శాఖలో ఉద్యోగుల వయోపరిమితిని 62 సంవత్సరాలకు పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇతర విభాగాల మాదిరిగా ఇంజనీరింగ్ శాఖకు కూడా తగిన గుర్తింపు, అవకాశాలు కల్పించాలని కోరారు. విద్యుత్ రంగం రాష్ట్ర అభివృద్ధికి కీలకమని, సీనియర్ అధికారుల అనుభవం కొనసాగితే రంగానికి మరింత ప్రయోజనం ఉంటుందని తెలిపారు. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కోటేశ్వరరావు మాట్లాడుతూ కొత్త ఉద్యోగులకు సీనియర్ల మార్గదర్శకత్వం అవసరమని పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్ణయాలు అన్ని ఉద్యోగులకు ఉపయోగపడేలా ఉండాలని సూచించారు. సీఎం చంద్రబాబు దృష్టికి ఈ అంశాలను తీసుకువెళ్లి సీనియర్ ఇంజనీర్ల సేవలను కొనసాగించే విధానాలు అమలు చేయాలని ఫోరం ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. నిబద్ధత కలిగిన ఉపాధ్యాయులు ఎస్కేపీవీవీ హిందూ హైస్కూల్ కమిటీ సొంతమని ఎస్కేపీవీవీ హిందూ హైస్కూల్ కార్యదర్శి కేఎల్వి మోహన్ రావు కొనియాడారు. హిందూ హైస్కూల్లో విద్యతో పాటు క్రీడలు, ఎన్సీసీ, సాంస్కృతిక కార్యక్రమాలకు పెద్దపీట వేస్తున్నట్లు తెలిపారు. జలం జీవనాధారమని, దానిని మనం పరిరక్షించుకోవాలని విజయవాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ డాక్టర్ డి చంద్రశేఖర్ అన్నారు. ప్రజల్లో స్వచ్ఛత పట్ల మెరుగైన అవగాహన కల్పిస్తూ చైతన్యం నింపుతున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆయన సూచించారు. నూజివీడు పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం దగ్గర నుండి తిరుమల తిరుపతి దేవస్థానంకు 13 టన్నుల కూరగాయలు, ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంకు 4 టన్నుల కూరగాయలు, మొత్తం 17 టన్నుల కూరగాయలు శ్రీ వెంకటేశ్వర స్వామి అన్నదాన సత్రాలకు దాతల సహకారంతో నేడు 39వసారి పంపిస్తున్నట్లు నక్కా సత్యనారాయణ తెలిపారు. నూజివీడు రూరల్ సిఐ కోపిశెట్టి రామకృష్ణ మాట్లాడుతూ స్వామివారి సేవలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం అవ్వాలని, తన వంతుగా అన్నదాన సత్రానికి కూరగాయలు పంపే అవకాశం కలగటం
ఆనందంగా భావిస్తున్నామని, ప్రతి ఒక్కరూ స్వామివారి సేవలో ధరించి స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులు, శ్రీహరి భక్త బృందం పాల్గొన్నారు.